ఇంటర్లింక్ నుంచి ఒక బిగ్ అప్డేట్. అదేంటంటే P2P ట్రాన్సాక్షన్ అంటే పర్సన్ టు పర్సన్ కాయిన్స్ అమ్ముకోవచ్చు. కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే పర్సన్ టు పర్సన్ ఐటీఎల్ కాయిన్స్ అమ్ముకోగలరు. కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. చాలా మంది ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే ఐటీఎల్జీ కాయిన్స్ నే అమ్ముకునే కాయిన్స్ అనుకుంటున్నారు. కానీ పర్సన్ టు పర్సన్ అమ్ముకున్నవి ఐటీఎల్ కాయిన్స్ మాత్రమే. ఈ ఐటీఎల్ కాయిన్స్ ఎక్కడ ఉంటాయంటే కేవైసీ పూర్తయిన తర్వాత, మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐటీఎల్ కాయిన్స్ అనేవి వ్యాలెట్ లోకి వెళ్తాయి. ఈ కుడివైపు కనిపించేవి ఏ కాయిన్స్ అని కొంతమంది అడుగుతున్నారు. ఇవి బర్న్ అయిన కాయిన్స్. రోజుకు ఒక్కసారన్నా మీరు మైనింగ్ చేయకపోతే కొన్ని కాయిన్స్ బర్న్ అయ్యి ఈ సెక్షన్ లోకి వస్తాయి. మళ్ళీ మీరు రెగ్యులర్ గా మైనింగ్ చేస్తే ఇవి క్రమంగా రికవరీ అయ్యి ఐటీఎల్జీ కాయిన్స్ లో యాడ్ అవుతాయి. కేవైసీ ఎందుకు? కొత్త వాళ్ళకు ఒక సందేహం ఉంటుంది, మన డాక్యుమెంట్ ఇస్తే మోసం చేస్తారా? కేవైసీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు నిజమైన వ్యక్తేనా అని నిర్ధారించడం. ఎగ్జాంపుల్, ఒక మనిషి ఒక 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఒక బాట్ కొన్ని నిమిషాల్లోనే వందల వేల అకౌంట్లు క్రియేట్ చేయగలదు. అందుకే ఎక్కువగా క్రిప్టో ప్రాజెక్ట్స్ కేవైసీ అడుగుతాయి. దీనివల్ల ఫేక్ అకౌంట్లు తగ్గి నిజమైన యూజర్స్ కి న్యాయం జరిగే అవకాశం పెరుగుతుంది. కేవైసీ అప్లై చేసేటప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ లెవెల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్కి వెళ్తుంది. సెకండ్ లెవెల్ అప్లై చేసిన తర్వాత థర్డ్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు కేవైసీ ప్రాసెస్ విధానం చూద్దాం. ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. కింద వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయండి. వెరిఫై యువర్ ఐటీఎల్జీ, మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ అని ఉంది కదా, ఇక్కడ మీరు వెరిఫై యువర్ ఐటీఎల్జీ దాని మీద వెరిఫై నౌ మీద సెలెక్ట్ చేసుకోండి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద వ్యూ లిస్ట్ క్యూరేటర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్యూరేటర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అన్ని దేశాల క్యూరేటర్లు వస్తారు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని. అంటే నేను ఇండియా కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. అలా ఏం కాదు, మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు త్వరగా అవ్వాలంటే తక్కువ లిస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇండియా చూడండి, 13 లక్షల చిల్లర ఉంది. మీరు కనుక ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యూలో మీ నెంబర్ వచ్చేపాటికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు పైకి స్క్రోల్ చేయండి. ఒకసారి మీకు నచ్చింది చూడండి, ఎవరు తక్కువ ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏఐ క్యూరేటర్లు కూడా ఉన్నారు. ప్రజెంట్ క్లౌడ్ వచ్చి ఇక్కడ 74,900 చిల్లర ఉన్నారు చూడండి. దీనికన్నా తక్కువ బ్రెజిల్ చూడండి, 56,000 చిల్లర ఉన్నారు. అంటే క్లౌడ్ కన్నా తక్కువ ఉన్నారు. మీకు త్వరగా కేవైసీ కంప్లీట్ అవ్వాలి అంటే ఎవరు తక్కువ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. పలానా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఇక్కడ నేను బ్రెజిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా క్యూరేటర్ సెలెక్ట్ చేసుకోగానే స్టార్టింగ్లో అయితే టైం పట్టేది, కానీ ఇప్పుడు చాలా మంది కేవైసీలు కంప్లీట్ అయినాయి కాబట్టి వెంటనే అప్లోడ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. దీనికంటూ ఒక 24 అవర్స్ టైం ఇస్తారు. ఆ టైంలోపు మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ అప్లోడ్ చేయకపోయినా కంగారు పడకండి. మళ్ళీ మనం ఎన్నిసార్లు అయినా క్యూరేటర్ సెలెక్ట్ చేసుకుని డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. కింద అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఎవరి కంట్రీ అన్న చాట ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. పైన సెర్చ్ బార్ లో ఇండియాని సెర్చ్ చేసుకోండి. ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అని ఉంది. ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నా సజెషన్ అయితే ఆధార్ కార్డు అవ్వండి. ఆధార్ కార్డు ఇవ్వడానికి నేషనల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ పేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ డాక్యుమెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. టేక్ ఫోటో, చూజ్ ఆల్బమ్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్బమ్ ని సెలెక్ట్ చేసుకుంటే పర్మిషన్స్ అడుగుతుంది. మనం ఎన్ని పర్మిషన్ ఇచ్చినా సరే చాలా మందికి వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే టేక్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి చూడండి. మీ డాక్యుమెంట్ అనేది చాలా క్లారిటీగా అప్లోడ్ చేయాలి. బ్లర్ లేకుండా, క్రాపింగ్ లేకుండా, ఎలా పడితే అలా తీయకుండా ఇలా పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయాలి. స్టార్ట్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. కెమెరా ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ పేజీని ఫోటో తీయండి. మీకు సరిపడే విధంగా క్రాప్ చేసుకోండి. పైన క్రాప్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఇలా వస్తుంది. అప్లోడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. దాన్ని కూడా సేమ్ ఇలాగ అప్లోడ్ చేయండి. టేక్ ఫోటో, ఆధార్ కార్డు సరిపడా క్రాప్ చేసి క్రాప్ని సెలెక్ట్ చేసుకొని ఇది కూడా సేమ్ అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇలా ప్రోగ్రెస్లో పడుతుంది. కొంచెం టైం పడుతుంది, 1 or 2 days పడుతుంది. ఇది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది లేదో చూసుకోవడానికి పైన క్లాక్ ఆప్షన్ ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోండి. మన హిస్టరీ అంతా కనబడుతుంది. నేను లెవెల్ 1కి 24 hours టైం ఇచ్చినప్పుడు నేను చూసుకోలేదు. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఎక్స్పైర్ అయినట్టు. మూడోసారి వాళ్ళు ఇచ్చిన 24 hours కౌంట్ డౌన్లో నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను. పాస్వర్డ్ అయింది స్క్రీన్ మీద చూడండి మీరు. ఇలా లెవెల్ 1 కంప్లీట్ అయిన తర్వాతే లెవెల్ 2లోకి వెళ్తాం. లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ 3లోకి వెళ్తాం. 3 లెవెల్లు ఒకేసారి అప్లోడ్ చేయాలని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. నాది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ లెవెల్కి వెళ్ళాలి. సెకండ్ లెవెల్ అప్లై చేయాలంటే మళ్ళీ సేమ్ లెవెల్ 2 కూడా సేమ్ ఇలాగ అప్లై చేయాలి. క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోండి. 24 hours టైం వస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి.
నా కుడి చేతిలో ఒక వైట్ పేపర్లో ఇంటర్లింక్ అని రాసి ఎగ్జాంపుల్ డేట్ వచ్చి ఫస్ట్ అంటే 1వ తారీఖు 8వ నెల 2026 దీని మీద రాసి అంటే మీరు ఏ రోజైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు వచ్చిందో ఆ రోజు డేట్ దీని మీద వేసి మీ డాక్యుమెంట్ మీరు అంతకుముందు అప్లోడ్ చేశారు కదా డాక్యుమెంట్ నేను ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన ఆధార్ కార్డు ఇలా పట్టుకొని ఇలా మీరు ఫోటో దిగండి. ఫోటో దిగి ఈ ఫోటోని అప్లోడ్ చేయండి. సెకండ్ లెవెల్ ఇలా అప్లోడ్ చేయాలి. మళ్ళీ థర్డ్ లెవెల్ సేమ్ మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ 24 hours టైం ఇస్తుంది. థర్డ్ లెవెల్ ఏం అప్లోడ్ చేయాలంటే మీ ఇంటర్లింక్లో ఉన్న కాయిన్స్ చూపిస్తూ మీరు ఫోటో దిగాలి. అంటే మీ ఇంటర్లింక్లో కాయిన్స్ చూపిస్తూ ఇలా స్టార్ లేకుండా ఇలా చూపిస్తూ ఇలా చూడండి ఇలా చూపిస్తూ ఇలా ఫోటో దిగాలి. ఈ ఫోటో సబ్మిట్ చేయాలి. అంటే మీ ఇంటర్లింక్లో ఉన్న కాయిన్స్ చూపిస్తూ మీరు ఫోటో దిగాలి. ఈ ఫోటోని సబ్మిట్ చేసిన తర్వాత థర్డ్ లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే కేవైసీలు అనేది స్లో అయినాయి, కావాలనే స్లో చేశారు. మీరు కంగారు పడకండి, కేవైసీలు అందరికీ అవుతాయి. ఇది కొంచెం ఫాస్ట్గా అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. కేవైసీలు ఇంకా స్పీడప్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేవైసీ థర్డ్ లెవెల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.